ఓం శ్రీ సాయిరామ్. నా పేరు మాదిరాజు రామచంద్రరావు. ఖమ్మం పట్టణ నివాసిని. ఖమ్మంలోనే ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ప్రిన్సిపల్గా చేసి విశ్రాంతి జీవనం గడుపుతున్నాను. గత 40 సంవత్సరాలుగా స్వామి చెంతకు వెళ్తూ వస్తూ ఆయన పాదాల చెంత ఆయన ఆశీర్వాదాలతో జీవితం గడుపుతున్నటువంటి వాడిని. స్వామిని గురించి మామూలు విషయాలు అందరికీ తెలిసేలా చిన్న చిన్న ఎపిసోడ్స్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. మా దగ్గర అనుకరణీయంగా హుస్సేన్ గారు ప్రముఖ జాతీయ ఛాయాగ్రాహకుడు, వీడియోగ్రాఫర్, ఐడియా బాగుంది నేను చేస్తాను అని ఆయన ముందుకొచ్చారు. ఈ రోజు నుంచి స్వామి జన్మించినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన అనేక విషయాలు చిన్న చిన్న ఎపిసోడ్స్గా చేసి మీ ముందర పెట్టాలని ఉద్దేశంతో ఈ ప్రయత్నం ప్రారంభించాం. ఈ రోజున స్వామి జన్మించిన విశిష్ట వైశిష్ట్యాలు, బాల్యంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. వీక్షకులు, ప్రేక్షకులు, శ్రోతలు అందరూ చక్కగా దీన్ని రిసీవ్ చేసుకుంటారని, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, మరిన్ని ఎపిసోడ్స్ చేసేదానికి సహకారం అందిస్తారని ఆశిస్తూ అందరికీ అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. భగవాన్ సత్యసాయి బాబా గారుగా ఈరోజు విశ్వవిఖ్యాతి కాంచినటువంటి స్వామివారు అనంతపురం జిల్లాలో పుట్టపర్తి అనే ఒక్క గ్రామంలో 1926వ సంవత్సరం నవంబర్ 23వ తేదీ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున జన్మించారు. మహానుభావుల అవతారమూర్తుల జన్మ రహస్యాలు కొంత భిన్నంగా ఉంటాయి. తల్లిదండ్రులని వారే ఎంపిక చేసుకుంటారు. ఎప్పుడు ఎక్కడ జన్మించాలో వారే నిర్ణయించుకుంటారు. ఎంతకాలం ఈ దేహంతో ఉండి ప్రపంచానికి సందేశాలు ఇవ్వాలో, వారు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ఏమిటో వాటిని పూర్తి చేసుకొని ఆ తర్వాత దేహాన్ని వదిలి మహాభినిష్క్రమణ చేస్తూ ఉంటారు. అలాగే సత్యసాయి బాబా గారు పుట్టపర్తి గ్రామంలో ఉన్నటువంటి పెద వెంకమరాజు, ఈశ్వరమ్మ పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది. ఆ జన్మ కూడా సాధారణంగా అనిపించదు మనకి. ఒకసారి ఒక సభలో రామశాస్త్రి గారు అనేటువంటి ఒక పండితుడు స్వామిని అడిగారు, స్వామి మీ జన్మ సామాన్యమైనదా అసామాన్యమైనదా అని. దానికి స్వామి గారు అక్కడే ఉన్నటువంటి తమ తల్లి గారు ఈశ్వరమ్మ గారి వైపు చూస్తూ, నువ్వు చెప్తే బాగుంటుంది చెప్పు అని చెప్పారు. అప్పుడు ఆమె చెప్పింది, ఇక్కడ నేను బావిలోకి నీళ్లు తోడుకోవడానికి వెళ్ళి ఆ రోజులలో చిన్న కుగ్రామం 4 ఏళ్ల మధ్యలో ఒకే బావి ఉండేది. నీళ్లు తోడుకొని తెచ్చుకునేవాళ్ళు. ఈశ్వరమ్మ గారు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేది బిందులో పోసుకుంటున్నప్పుడు ఆకాశంలో ఒక మెరుగు నిలిసి అది ఒక నీలి గోళంగా మారి ఆ గోళము కమ్మీపి తన దగ్గరికి వచ్చి గర్భంలో ప్రవేశించినట్టుగా ఆమె ఫీల్ అయ్యారు. ఆ గర్భంలో ప్రవేశించినప్పుడు కొద్దిగా అన్కాన్షియస్ కూడా ఆమె అయినారు. ఆ సంఘటన దగ్గరే ఉండి చూస్తున్నటువంటి కరణం సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఈమె లేపి, నేను కూడా చూశాను దృశ్యాన్ని, ఇదేదో భగవత్ సంబంధమైన అంశమే, నువ్వు ఎవరితో చెప్పబోకు అని అనుకోవటం జరిగింది. స్వామివారు గర్భంలో ఉన్నప్పుడు జన్మించిన తొలి క్షణాలలో కూడా కొన్ని విశేషాలు జరిగాయి. అవేమంటే వారి ఒక కళాకారుల కుటుంబం. వారి ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్య పరికరాలన్నీ ఉండేవి. వీరి గర్భంలో ఉండగా రాత్రిపూట ఎవరు వారిని వాయించకుండానే, అంటే ప్లే చేయకుండానే అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాటంతటికి అవి ప్లే కావటం మొదలుపెట్టాయి. 1-2 రోజులు చూసిన తర్వాత
కుటుంబ సభ్యులకి అనుమానం వస్తే ఎవరు మనుషులు లేరు, పరికరాలు వడదొరక వైపులే అవుతాయి. ఇతరులకు ఒక సూచన మీద బుక్కపట్నం ఉన్నటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతున్నది, వీటి న్యాయాన్ని అర్థం చేసుకోవాలి అని వెంకటరావు గారు అడిగితే, ఒక బాగా తెలిసినటువంటి పండితుడు నాకు తెలిసినంత వరకు దీంట్లో ఎవరైనా గర్భవతి ఉన్నారా అని అడిగారు. ఉన్నది భార్య గర్భవతి అంటే ఆ గర్భాన జన్మించబోయేటటువంటి శిశువు బాలుడు అసమాన్యుడు, ప్రజ్ఞా సంపన్నుడు, ఒక విశేషమైనటువంటి వ్యక్తిగా రూపొందుతారు. దానికి సూచనగా, దైవ ఆవిర్భావానికి సూచనగా దేవతలు ఆ పరికరాలను వాయిస్తూ ఉంటారు. ఇది విశిష్టంగా జరుగుతుంది, ఎప్పుడో జరిగినటువంటి సందర్భం అని చెప్పారు. ఇది మరొక చోట మనం దీన్ని చూడదు. తర్వాత జన్మించిన మొదటి క్షణాలలో కూడా, ఆ రోజుల్లో పల్లెటూళ్ళు కాబట్టి మంత్రశాలలు ఉండేవాళ్ళు. ఈయన జన్మించగానే ఒక తాటాకులు చాపలాంటి వేసి, తాటాకు ఒకటి మంచిది పెట్టి దాని మీద శిశువుని పడుకోబెట్టి తల్లికి సపర్యలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆ తాటాకు కదిలినట్టుగా వారికి అనిపించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ తాటాకు కింద ఒక సర్పము చుట్టుకొని బాలుడికి ఆసనంగా ఏర్పడిందా అన్నట్లుగా ఉన్నది. అయ్యో పాము అని నలుగురు అనేటప్పటికల్లా నల్లగా చుట్ట విప్పుకొని బయటికి వెళ్ళిపోయింది. తర్వాత అది అదృశ్యమైపోయింది, మరెవరికి కనపడలేదు. అంటే ఆ శేషశరీరుడే ఈ సత్యసాయి బాబాగా జన్మించాడు అని పండితులు అనుకోవటం, చెప్పటం ప్రారంభించారు. జన్మించిన తర్వాత కూడా దినదిన ప్రవర్ధనంగా అవుతున్నాడు. దానికి పూర్వం కూడా జన్మించగానే శిశువు ఏడుస్తాడు. జనరల్లీ ఎక్కడైనా ఏడిస్తే ఆరోగ్యంగా పుట్టినట్టు అని తెలిసిన వాళ్ళు అనుకుంటుంటారు. ఈ బాలుడు పుట్టగానే ఏడవలేదు. ఏడకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది, బాలుడు ఏడవట్లేదేంటి, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ మాట తల్లితో చెప్పారు. ఆమె భయంగా గిరిడింది. తొడ దగ్గర గట్టిగా గిరిడింది. పిల్లవాడిని ఏడిపించడానికి, శిశువు ఏడిపించడానికి అలా చేస్తూ ఉంటారు. ఆ గిరినప్పుడు ఈయన ఏడవకపోగా నవ్వాడు, చిరునవ్వు చిందించాడు. తల్లి చూసింది, అందరూ చూశారు, అసమానం అనిపించింది. గిల్లితే ఏడుస్తారు కానీ నవ్వడం ఏమిటి, అప్పుడే నవజాత శిశువు అని అనుకున్నారు. తర్వాత దాన్ని మర్చిపోయారు. జననం తర్వాత శుక్లపక్ష చంద్రుడిలాగా స్వామి ఎదురుతూ ఉన్నారు. ఎదిగేటప్పుడే ఆయన తన పద్య పాఠవాలని విశిష్టతని మాటలు చిత్రీకరించే క్రమంగా చూపిస్తూ వచ్చారు. తల్లి మాటల్లోనే అదేమిటి అంటే, ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను ఆ పిల్లవాడు నన్ను కోరలేదు. మిగిలిన పిల్లలు అది కావాలి ఇది కావాలి అంటుంటారు, తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతుంటారు. కానీ ఈ బాలుడు మాత్రం నన్ను ఎప్పుడు ఏమీ కావాలని కోరలేదు. తల్లిగా నా మనసు అనిపించేది, ఆ బాలుడు ఏదైనా కోరితే బాగుండు నేను చేసి పెడదురు, ఏదైనా అడిగితే బాగుండు తెప్పించి పెడదురు, మాతృహృదయం ఆనందిస్తుంది అనుకుంటే ఎప్పుడు ఏమీ ఆ పిల్లవాడు కోరిన దాఖలాలు లేవు. బట్టలు కూడా ఆ రోజుల్లో ఇంటి పెద్ద సంవత్సరానికి ఒకసారి పక్కన నా టౌన్ నుంచి బట్టలు తెచ్చేవారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకునేవారు. రాజు నీకేం కావాలి అని అడిగితే నీ ఇష్టం, మిగిలిన నేను తీసుకుంటాను అని అడిగేవారు ఆయన. కనుక తనదంటూ ఈ కోరిక లేకుండా ఆయన పుట్టిన నాటి నుంచి చేస్తూ వచ్చారు. ఆయన ప్రత్యేకించి కోరికలు లేవు అని తల్లి చెప్తూ ఉండేది. కొంచెం మాటలు వచ్చిన సందర్భం నుంచే విశేషమైనటువంటి ప్రవర్తన కనిపింపజేసేవారు. అదేమిటి అంటే, ఎవరైనా బిచ్చగాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు బట్టి పెద్దవాళ్ళు కొంచెం తిరస్కరించినా వాళ్ళు చూసో చూడకుండాను ఇంట్లో ఏముంటే అది పట్టుకుపోయి బిచ్చవాళ్ళకు వేస్తుండేవాడు. బట్టలు ఏదైనా అడిగితే తనకు తోచిని తీసుకొని ఇస్తుండేవాడు. అంటే ఇతరుల మీద, ఇతర జీవరాశుల మీద, మనుషుల మీద అనవసరమైనటువంటి ప్రేమని వ్యక్తం చేయటం జరుగుతూ వచ్చింది. ఒక 5-6 సంవత్సరాలు వచ్చే వరకు నల్లగా స్నేహితులు పోయినారు. స్నేహితులను గుంపుగా చేసుకున్నారు. అన్ని వేదాంత విషయాలే మాట్లాడేవారు, దేవుడి గురించి మాట్లాడేవారు, నామసంగీతం గురించి మాట్లాడేవారు.
తాను స్వయంగా ఆ వయసులో పాటలు కూర్పు చేసుకొని తాను పాడుతూ తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల చేత కూడా పాటలు పాడిస్తూ ఉండేవారు. ఎందుకు ఈ పాటలు, ఎందుకు ఈ భజనలు అంటే సమయం వస్తుంది మీకు చెప్తాను అన్నారు. సమయం రానే వచ్చింది. ఏమిటి ఆ సమయం అంటే పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో కలవ వ్యాపించడం మొదలుపెట్టింది. ఈ గ్రామానికి కూడా కలవ వస్తుందేమని అందరూ భయపడ్డారు. ఒకరింటికి ఒకరు పోవటం మానుకున్నారు. పిల్లలు ఒకటి నుంచి ఒకటి పంపించడం బాడి వేశారు. అట్టి స్థితిలో ఆనాడు రాజుగా పిలువబడుతున్నటువంటి బాబా గారు, ఆయన పూర్తి పేరు సత్యనారాయణరాజు గారు, రాజుగారు అని నాడు పిలిచేవారు. రాజు ధైర్యంగా తనకు స్నేహితుడిగా అయినటువంటి పిల్లలందరినీ పిలిచి, మనకేం భయం లేదు, కలరా మన ఊరిలో ప్రవేశించవు, మనం భగవాన్ నామం చేద్దాము అని వాళ్ళకి నచ్చజెప్పి పండరి భజన మండలి అని ఒక పేరు పెట్టి ప్రతిరోజు సాయంకాలం కాగానే ఒక దీపం పెట్టుకొని నడిబజారులో కాసేపు, తర్వాత గ్రామ వీధులలో కూడా నామం చేస్తూ సామూహిక సంకీర్తన చేస్తూ గ్రామంలో తిరిగి వచ్చేవారు. అట్లా ఒక 3-4 రోజులు సంకీర్తన కాగానే చుట్టుపక్కల గ్రామాల్లో కల్లా వృద్ధి చెందింది, క్రమంగా తగ్గిపోయింది. కానీ పుట్టపర్తి గ్రామాల్లో మాత్రం కల్లా ఛాయలు లేవు. అది రాజు చేయించినటువంటి భగవన్నామ వల్ల ఇది జరిగింది, భజన మండలి వల్ల ఇది సాధ్యమైంది, ఇది అందరూ అనుకోవటం మొదలుపెట్టారు. ఈయన కూడా అలాగే చెప్పాడు. కనుక పరిసర గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మా ఊరిలో వచ్చి మీరు భగవన్నామం చేయండి, భజన చేయండి, ఎటువంటి రోగాలు మా గ్రామాల్లోకి ఎంటర్ కాకుండా చూడండి అని పక్క గ్రామస్తులు కూడా వచ్చి ఈ నామ సంకీర్తన వాళ్ళ గ్రామాల్లో చేయిస్తూ ఉండేవారు. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఈ పుష్పం చిన్ననాటి నుంచి పరిమళిస్తూ, ఏమిటి పరిమళాలంటే ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ భగవన్నామం యొక్క విశిష్టతని ప్రజానీకానికి తెలియజేస్తూ వచ్చింది. అంతేకాక ఈయన సామాన్య బాలుడు కాదు అనడానికి మరికొన్ని విశేషాలు, నిదర్శనాలు మనం తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో ఆయన ఈ పిల్లలందరినీ వెంట తీసుకొని అందరినీ ఉదయాన్నే లేపి ఆంజనేయ స్వామి దేవాలయంలో తీసుకెళ్లి అక్కడ స్నానం చేయించి చుట్టూ వారికి ప్రదక్షిణ చేయించేవాడు పిల్లల చేత. ప్రదక్షిణ పిల్లలు చేయమని చెప్పి ఒక పక్కన కూర్చునేవాడు. 2 రోజుల తర్వాత ఆ పిల్లలకు అనుమానం వచ్చింది. ఏదైనా రాజు తాను చేస్తూ కదా మనం చేయమంటాడు, ప్రదక్షిణ మనన చేయమంటున్నాడు, ఆయన చేయటం లేదు ఏమిటి అని వాళ్ళకి అనుమానం వచ్చి, రాజు నువ్వు రావు ఏమిటి అని అడిగారు. నేను రాండి, మీరు ప్రదక్షిణ చేయండి, నేను ఇక్కడ కూర్చుంటానన్నాడు. వాళ్ళకి డౌట్ వచ్చింది. లేదు నువ్వు చెప్పాలి, నువ్వు ఫాలో కావాలి, నువ్వు ముందర నామం చేస్తూ పోతే నేనంటే మేము వస్తామని పట్టుబట్టారు. మీరు వినరు, అర్థం కాదు అనుకుంటూ లేచి ఈ పిల్లల అభ్యర్థుల మీద ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టారు. సగం దూరం ప్రదక్షిణ చేసినప్పటికీ ఒక పెద్ద కోతి వచ్చి ఈ పిల్లవాడి ఎదురు నుంచొని ఛాతీ మీద ముందు 2 చేతులు వేసి మరెవరికి అర్థం కాని పద్ధతిలో ఈ బాలుడితో మాట్లాడిందట ఆ కోతి. స్వామి, నువ్వు నాకు ప్రదక్షిణ చేయడం ఏమిటి? నువ్వు సాక్షాత్ రామచంద్రమూర్తివి, నీకు నేను ప్రదక్షిణ చేయాలి, ఆంజనేయుడిగా, నీ దాసుడిగా, నీ భక్తుడిగా నేను ప్రదక్షిణ చేయాలి. నీవు నాకు ప్రదక్షిణ చేస్తే రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసినట్టుగా ఉంది కదా, స్వామి దయచేసి వద్దు, నాకు మీరు ప్రదక్షిణ చేయవద్దు అని గట్టిగా ఆ పెద్ద కోతి ఆయనకు మాత్రమే వినపడేట్టుగా తెలిసేట్టుగా ఆయనతో మాట్లాడింది. గట్టిగా పిల్లవాడిని పట్టుకుంది. గట్టిగా పిల్లవాడిని పట్టుకోవడం మీరు వాళ్ళు కూడా చూశారు, మాట్లాడటం మాత్రం అంతగా వినిపించి ఉండకపోవచ్చు. చూశారు కదా, ఈ కోతి నన్ను ప్రదక్షిణ చేయడం లేదు, అందుకే నేను చేయటం లేదు అని పిల్లలకి నచ్చజెప్పి ప్రదక్షిణ మానుకున్నాడు. ఇది సంఘటన చిన్నదిగా మనకు కనిపించినా ఈయన ఎవరో మనకు అర్థమయ్యేలాగా చేస్తాడు. రామచంద్రమూర్తి ఆ కృష్ణ పరమాత్ముడే, సాక్షాత్తు విశ్వ అవతారమే, విశ్వమూర్తే, విశ్వశక్తే, విశ్వ చైతన్య శక్తి ఆ గ్రామంలో ఆయన అనుకున్న పద్ధతిలో జన్మ తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్న తర్వాత గ్రామాల్లో నామం చేయిస్తూ మంచి చెబుతూ విలువల గురించి చెప్తూ, తండ్రి కూడా మొదట్లో వీటిని డిఫరెంట్గా చూసేవాడు. ఎవరైనా సహజంగా అంతే కదా, ఏంటి పిల్లవాడు ఎట్ట చేస్తున్నాడు అంటాడు.
ముందు ఆయన మొదలుపెట్టే కార్యక్రమం ఏంటంటే ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎడ్ల పందాలు వేసేవాళ్ళు, కోడి పందాలు వేసేవాళ్ళు. ఎడ్డలు కొడుతూ ఉండేవాడు ముందరగా రావడానికి, ఫస్ట్ రావడానికి. కోళ్ళకి కాళ్ళకి కత్తులు కట్టి ఏదో ఒకటి చచ్చిపోయినాక పెద్ద ఇస్తూ ఉండేవాళ్ళు. ఈయన చాలా బాధపడిపోయి పెద్దవాళ్ళందరికీ పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని అట్లా చేయకండి, ఏం సంతోషం దానివల్ల, మీకు ఆనందం ఇచ్చే పనులు చేయండి, ఇతర జీవుల్ని బాధ పెట్టే పనులు చేసి మీరు ఆనందపడటం ఏం బాగుంటుంది. ఆ కోళ్ళను చంపేస్తున్నారు కదా, ఆ ఎడ్డను కొట్టి వాటిని ఆదాయం చేస్తున్నారు కదా, దయచేసి ఈ పని చేయకండి. ఇంటింటికి వెళ్ళి పెద్దవాళ్ళని బ్రతిబాలి ఆ ఇంట్లో ఉన్న పిల్లవాళ్ళకి ముందు నచ్చజెప్పి పిల్లవాళ్ళ చేత బ్రతిబాలిచ్చి క్రమంగా 2-3 సంవత్సరాల్లోనే ఎడ్డ పందాలని, కోడి పందాలని కూడా ఆ గ్రామంలో వేయించడం మాన్పించగలిగాడు. మొదట సరిగా అర్థం చేసుకున్నటువంటి తండ్రి కూడా ఈ పిల్లవాడిని వేదాంతి అని పిలవటం మొదలుపెట్టాడు. అంతా వేదాంతమే మాట్లాడుతున్నాడు, దైవశక్తి గురించే మాట్లాడుతున్నాడు, నామం గురించే మాట్లాడుతున్నాడు. ఇతడు సామాన్యుడు కాదు, ఇతడికి మనసులో మెదులుతున్నా సమాజం యొక్క ఒత్తిడి వల్ల ఈ పిల్లవాడిని ఇంకా మనం సరిదిద్దాలి, సామాన్య మాటలో పెట్టాలి అని తండ్రికి అనిపించింది. ఇతరులు చెప్పిన మాటలు విని ఒకనాడు కోపంతో ఇంటికి వచ్చి, నీ ఎవరు ఇట్లా చేస్తున్నావు, వేరే వస్తువులు సృష్టిస్తున్నావు, ఏవేవో మాటలు చెప్తున్నావు, ఎవరూ చేయలేని పనులు చేస్తున్నారు, ఇది దైవశక్త లేక దయ్యం ఉన్నటువంటి శక్తి అని, దేవుడువా దయ్యాడువా, నువ్వెవరు నిజం చెప్పు అని కర్ర తీసుకొని బెదిరించాడు. అప్పుడు నేను ఎవరిని మీకు చెప్తాను చూడు అని దగ్గరున్న ఆడవాళ్ళకి పార్వతమ్మ, వెంకమ్మ అని సిస్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళని పిలిచి కొన్ని మల్లెపూలు తీసుకురాండి అని అడిగితే వాళ్ళు దోసడిన మల్లెపూలు తెచ్చారు. తండ్రి చూస్తుండగా ఉబ్బులు విధంగా కర్ర తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఈయన మల్లెపూలు తీసుకొని భూమి మీద విసిరి వేస్తే సాయిబాబా అనే అక్షరాలు ఆ మల్లెపూలు ఫార్మ్ అయ్యాయి. ఒక పువ్వు పేర్చినట్టుగా సాయిబాబా అనేటువంటి అక్షరాలు ఫార్మ్ అయ్యాయి. నేనెవరో చూశారుగా, నేను సాయిబాబాను అని తండ్రికి చూపించాడు. దాంతో తండ్రి ఇదేమిటి అర్థం కాకపోయినా, సాయిబాబా అనే పేరు ఆనాడు ఎవరు విని ఉండలేకపోయినా, సాయిబాబా ఆనాటికి శివుడిలో ఉండేవారు, కాలంలో అప్పటికే దేహం కూడా విడిచేశారు. 1918 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరికి తెలియదు సాయిబాబా అంటే, అనంతపురంలో అసలు ఎవరికి తెలియదు. కనుక అసలు ఎవరికి తెలియకపోయినా కూడా సాయిబాబా నేను ఆయనకు తెలిసి చెప్పుకున్నాను అంటే ఆయన సమాధానం చెప్పి అది సత్యం కనుక. అప్పుడు షిరిడీలో సాయిబాబాగా పుట్టాను, మళ్ళీ దక్షిణ భారతదేశంలో పుడతానని ఒకరిద్దరు భక్తులు చెప్పాను. భక్తులకు నిలిచే మాట ప్రకారం దక్షిణ భారతదేశంలో ఆ దేహం వదిలిన తర్వాత, అవతారం సాధించిన తర్వాత అప్పుడు షిరిడి సాయిబాబాగా పిలువబడిన నేను ఇప్పుడు సత్య సాయిబాబాగా ఈ దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించాను. ఈనాటి నుంచి నేను సత్య సాయిబాబాగా అందరి చేత పిలువబడతాను అని తండ్రికి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి నచ్చజెప్పారు. అంటే ఆయన భగవద్ అవతార తత్వం గురించి వెల్లడించినటువంటి తొలి సందర్భము, తొలి సమావేశము ఇది. సాయిరాం.